ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి ఈ బైబిల్ స్టడీల్లో మా మనస్సును రూపాంతరపరిచి క్రీస్తు స్వరూపములో వాక్యం అర్థమయ్యేటట్టు ఆ పరిశుద్ధాత్మ సహాయం మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క గుణలక్షణాల్లో మొదటి గుణలక్షణం దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ అనే గుణం గురించి మనము నేర్చుకుంటున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని గమనిస్తే, దేవుడు ఆత్మ అనగా దేవుడు భౌతికంగా స్వభావంగాని భౌతిక రూపంగాని లేనివాడు. ఆయన ఎవరంటే అదృశ్యుడు అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో ఈ విషయాన్ని మనము చూడగలం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఎవరండి ఆయన? అదృశ్యుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18లో ఏమనుందంటే, ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదని ఉన్నది. అయితే మీకు కొన్ని డౌట్ రావచ్చు, మరి అట్లయితే యాకోబు గారు యబ్బేకు రేవు దగ్గర రాత్రంతా పోరాడి నేను దేవుణ్ణి చూచితిని అంటాడు. సో దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి చూశాను అని చెప్పట్లా, మానవ రూపంలో ప్రత్యక్షమైన దేవుణ్ణి చూశాను అని చెప్తున్నాడు. అంతేగాని అదృశ్యమైన దేవుణ్ణి లేక సమీపింపరాని తేజస్సులో ఉన్న లేక ఆత్మస్వరూపిలో ఉన్న దేవుణ్ణి చూశానని మాత్రం చెప్పలేదు. మరి ఎలా చూశాడు? మానవ రూపములో. అంటే పాత నిబంధనలో కొన్ని సందర్భాల్లో తన భక్తులకు దేవుడు మానవ రూపములో ప్రత్యక్షమయ్యాడు, అది మనకు తెలుసు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు చెప్పారే తప్ప సమీపింపరాని తేజస్సులో ఉన్న ప్రభుని చూశామని అయితే ఎవరు చెప్పలేదు. ఎందుకంటే దేవుని వాక్యములో విభేదం ఉండదు కదా. ఒక చోట చూశానని చెప్పి ఇంకొక చోట ఎవరు ఆయన్ని చూడలేరు అని చెప్తే అప్పుడు వాక్యము ఏమొచ్చింది? విరోధభావం వచ్చింది. మరి విరోధభావం అంటే దేవుని వాక్యం అవ్వదు కదా. అందుకని మనం అది అర్థం చేసుకోవాలి. అయితే ఎలా చూడగలం దేవుణ్ణి? సింపుల్ ఆన్సర్, మహిమ దేహములో ఉన్న యేసుక్రీస్తు అయిన దేవుణ్ణి చూడగలం. మనము మహిమ దేహంలో అడుగు పెడుతున్నాము. ఆల్రెడీ యేసు ప్రభు మహిమ దేహంలో అడుగుపెట్టాడు. మహిమ దేహంలో ఉన్న మనము మహిమ దేహంలో ఉన్న యేసుతో నిత్యము చూస్తాము, నిత్యము నివసిస్తాము, నిత్యము సంభాషిస్తాము, నిత్యము ఆయనతో నివాసము. ఇదిగో ఇక దేవుని నివాసము మనుషులతోనే అని ప్రకటన గ్రంథంలో చదువుతున్నాం కదా. కాబట్టి ఆ విధంగా ప్రభుని చూస్తాం. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే. అంటే అర్థము తండ్రి కుమారుడు ఏమై ఉన్నాడు? ఏకమై ఉన్నాడు. కాబట్టి మహిమ శరీరములో అడుగుపెట్టిన యేసు ప్రభుని శిష్యులు ఎలాగ చూశారో మహిమ దేహములో అడుగుపెట్టిన మనము మహిమ శరీరములో ఉన్న యేసు ప్రభుని త్రియేక దేవుణ్ణి మనము చూస్తాము అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16లో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడని ఉన్నది. దీనిని బట్టి దేవుని గ్రహించడం ఎంత కష్టమో అర్థమవుతుంది. దేవుడు తనకు తాను మనకు ప్రత్యక్షపరచుకుంటే దేవుడు అర్థమవుతాడు, కానీ నాకు నేను దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే దేవుడు నాకు అర్థము కాడు. కాబట్టి మనం కూడా ఆయన అర్థమయ్యేలాగా, ఆయన ఎంతవరకు మనకు అర్థం అవ్వాలో అంతవరకు అర్థమయ్యేలాగా మనం ప్రార్థనాపూర్వకంగా అడిగినప్పుడు దేవుడు మనకు అర్థమవుతాడు. అది అవసరాన్ని బట్టి అర్థమవుతాడు. అంతేగాని నేను పూర్తిగా ఆయన్ని తెలుసుకుంటాననే ప్రయత్నం చేయలేము, చేసినా కూడా మన వల్ల కాదు. ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్తాను. ఆత్మైనటువంటి దేవుని యొక్క లక్షణాలలో వరుసగా చూద్దాం. నెంబర్ 1, దేవుడు ఆత్మ కాబట్టి ఆయన అక్షయుడు. అక్షయుడు అంటే క్షయము కానివాడు, నిత్యము ఉండేవాడు. ఇప్పుడు మన ఆత్మ ఉంది, మన ఆత్మకు చావు ఉందా? లేదు. దేవుడెవరు? అమరత్వము కలిగిన వాడు. అంటే అమరుడు అంటే తనకు తానే ఉన్నవాడు. సో మనల్ని ఆయన కలుగు చేశాడు. ఎలా కలుగు చేశాడు అని అంటే, మనలో ఉన్న ఆత్మ ఇక నశించదు. అలా నశించే అవకాశం ఉంటే దేవుడు మళ్ళీ చనిపోయి తిరిగి లేచి మళ్ళీ మన ఆత్మకు జీవం పోయాల్సిన అవసరము లేదు. దేవుడు ఎందుకు పోసాడు అని అంటే,
ఖచ్చితంగా నరకాన్ని అనుభవించాల్సిందే. ఆ నరక శిక్ష నుండి బయటికి రావాలంటే ఆత్మకు ఎండ్ లేదు. మనలో ఉన్నటువంటి ఆత్మ ఖచ్చితంగా జీవిస్తుంది, ఎప్పుడు జీవిస్తుంది. అటువంటి ఆత్మ ఆ భయంకరమైన ఆ ఉగ్రత, ఆ శిక్ష అనుభవించకుండా ఉండడానికి దేవుడు ఆయన మన కోసం చేసిన ఈ గొప్ప బలియాగము, అది వర్ణించలేని బలియాగం. అందుకే దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మయున్నాడు, అంటే అక్షయుడు, అంటే క్షయము కానివాడు అనే విషయం మనం మొదట మైండ్లో పెట్టుకోవాలి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆత్మను చంపలేం. పాయింట్ 2, దేవుడు ఆత్మ కనుక ఆయన అందరికీ అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాడు. ఆత్మను ఒక స్థలానికి పరిమితము చేయలేము. కాబట్టి నీవు ఎప్పుడైనా ఎక్కడైనా ఆయనకి ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు కనుక నీవు ధైర్యంగా ఆయనకు ప్రార్థించి సహాయము పొందవచ్చు. కాబట్టి దేవుడు ప్రార్థన ఎక్కడి నుంచి అయినా వినగలడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని ఈ విధంగా దేవుడు ఆత్మస్వరూపిగానే మనం గుర్తించి దేవునికి ఏం చేయాలి? ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, ఆయన స్తుతించాలి అనే సత్యాన్ని నేర్చుకున్నాం. 3, దేవుడు ఆత్మ కాబట్టి ఆరాధన స్థలం అంత ప్రాముఖ్యము కాదు. దేవునిని ఎప్పుడైనా ఎక్కడైనా ఆత్మలో సత్యముతో ఆరాధించవచ్చు. ఎందుకంటే యోహాను 4:21 ప్రకారము పాత నిబంధనలోని దేవాలయ ప్రత్యేకత క్రొత్త నిబంధనలోని మందిరాలకు ఆపాదించకూడదు. అప్పుడు ఎందుకు ఆపాదించారు? మరి చుట్టుప్రక్కల ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడికి వచ్చేవాళ్ళు కదా. ఎక్కడికి? యెరూషలేముకి. మరి దేవుడు అప్పుడెందుకు చెప్పాడు? ఇప్పుడెందుకు ఇలా చెప్తున్నాడు? మన ఆత్మ అప్పటికి పరిశుద్ధపరచబడలేదు. అందుకే కదా ఎబ్రీ పత్రికలో ఎంత చక్కగా చెప్తాడో, కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేయలేకపోయింది. ఇప్పుడు క్రీస్తు రక్తము మన మనస్సాక్షిని ఏం చేసింది? శుద్ధి చేసింది. ఇప్పుడు నేరుగా మనం దేవునితో మాట్లాడుతున్నాం. అదనమాట. కాబట్టి ఆ దినాల్లో ఆ ప్లేస్కి ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చింది అని అంటే దేవుడు ఆ విధంగా కోరుకున్నాడు. సో ఆ విధంగా ఆ దినాల్లో ఉంది. ఇప్పుడు అలా కాదు కదా. దేవుడు ఏమన్నాడు? ఎక్కడ 2, 3 ఉంటే వాళ్ళ మధ్య నేను ఉంటాను. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? సంఘము మధ్య ఉన్నాడు, విశ్వాస హృదయములో ఉన్నాడు. ఇది ఆయన ప్లేస్, అది కోరుకున్న స్థలం. ఏమన్నాడు? మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతమైన స్థలముల్లో నివసించువాడు ఎవడు నా మాట విని వణకుచుండునో వాని నేను దృష్టించున్నాను. నలిగిన వారి హృదయమును ఉజ్జీవింపచేయుటకు నేను వానిలో నివాసము చేయుచున్నాను అంటాడు యెషయా 57:15. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు కోరుకున్న ప్లేస్ ఏంటంటే మన హృదయం. అంటే విశ్వాసి వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంఘం అంటే బిలీవర్స్ మధ్య, విశ్వాసుల మధ్య. ఇది మనం అర్థం చేసుకొని మందిరాలను ఏం చేయకూడదు? ప్రాధాన్యత ఇవ్వద్దు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పుడు 4వ విషయానికి వస్తున్నాను. 4:24లో ఏమనుంది? దేవుణ్ణి ఆత్మలో సత్యముతో ఆరాధించాలి. అంటే మన ఆత్మలో యోహాను సువార్త 17:17 ప్రకారం సత్యమైన వాక్యముతో ఆరాధించాలి. అంటే ఏంటి? అసలు ఏం చేశాడు నా పట్ల దేవుడు? వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు శరీరధారికి వచ్చాడా? ఏం చేశాడు శరీరధారికి వచ్చి? నీ కోసం పుట్టాడా? అది సత్యమేనా? నీ కోసం జీవించాడు, సత్యమేనా? నీ కోసం చనిపోయాడు, సత్యమేనా? నీ కోసం తిరిగి లేచాడు, సత్యమేనా? ఇన్ని చేశాడు కదా. నీ కోసం ఏం చేశాడో అవి తలపోసుకొని నువ్వు చేస్తే దాన్ని ఏమంటారు? సత్యముతో ఆత్మలో చేసే ఆరాధన. మరి ఇవన్నీ అప్పుడు జరగలేదు కదా. మరి అప్పుడు జరగలేదు కాబట్టి ఏం చేశారు? భౌతికమైన ఆరాధన. భౌతికం అంటే ఏంటి? శుభ్రంగా ఉండాలి, ఇంకా చేతులు కడుక్కోవాలి, స్త్రీ ఇంటికి దూరం అయితే ఎవరిని ముట్టకూడదు, సబ్బాతో పాటించాలి, సున్నతి పొందాలి, కర్మకాండాలు పండుగలు చేయాలి, బలులు అర్పించాలి, ఆ యొక్క పశువుల రక్తము వాళ్ళ మీద చిమరాలి. ఇవన్నీ ఎందుకు అంటే దేహ సంబంధమైన ఆరాధన. అప్పటికి ఇంకా ఆత్మశుద్ధి కాల. ఇప్పుడు ఆత్మ ఏమైంది? యేసుక్రీస్తు రక్తంలో విమోచింపబడింది. కాబట్టి ఇప్పుడు జరిగేది ఆత్మల్లో సత్యముతో. అందుకే మనం కళ్ళు మూసుకొని ఏం చేయాలి? ఆయన ఏం చేశాడో వాటన్నిటిని తలపోసుకుంటూ ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. అప్పుడు ఆత్మలో ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అదనమాట అర్థం. ఇప్పుడు మనం 2వ గుణానికి వస్తున్నాం. దేవుడు వ్యక్తి అనే గుణం గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ప్రపంచంలో అనేకులు దేవుడు ఆత్మ అని నమ్ముచున్నారు, కానీ దేవుడు వ్యక్తి అని మాత్రం నమ్మడం లేదు. బైబిల్లోని త్రియేక దేవుడు వ్యక్తిత్వం గలవాడు. ఆయన వ్యక్తిత్వాన్ని చూపే కొన్ని విషయాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. పాయింట్ 1, దేవునికి పేరు కలదు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం.
అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను అడిగాడా మోషే దేవుణ్ణి ఏమని అడిగాడు? నీ పేరేంటని అడగలేదా? ఏం చెప్పాడు అప్పుడు? యెహోవా, యావే, తెలుగులో యెహోవా, అడోనాయ్, ప్రభువు, లార్డ్, దేవుడు. అర్థం ఏంటి? ఉన్నవాడు, ఉన్నవాడు, ఉన్నవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు పేరు అనేది ఉంది. ఆ పేరు ఏంటంటే ఉన్నవాడు. ఉన్నవాడంటే ఆయన కలుగు చేసిన వాళ్ళు ఇంకెవరు లేరు. స్వయంభవుడు, తనకు తానే ఉన్నవాడు. అది ఆ మాటకు అర్థం. ఇంకొక మాట చూద్దాం. ఆదికాండం 4:26. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషును పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. విన్నారు కదా, నామమున అంటే పేరుందా? యా. సో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? పాయింట్ 2లో దేవుడు వ్యక్తి, దేవుడు వ్యక్తి. దానికి మొదటి రిఫరెన్స్ ఏం చూసాం? మోషే అడిగాడు, నీ పేరేంటి? ఏమన్నాడు? నా పేరు ఉన్నవాడు. అనువాడు లేదులేండి, అది తప్పు తర్జుమా. ఇక్కడ రెండో విషయం ఏం చూసాము? ఆ పేరు మీద ఏం జరిగింది? ప్రార్థన. అంటే అప్పుడు పేరు ఉన్నట్ట లేనట్ట? అంటే వ్యక్తికి ఏముంటుందండి? సహజంగా పేరు ఉంటుంది. కాబట్టి మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము? దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఏమై ఉన్నాడని మాట్లాడుకుంటున్నాం. మొదట ఆత్మ అయి ఉన్నాడని, రెండోది వ్యక్తి అయి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి ఇప్పుడు ధ్యానం చేస్తూ పాయింట్ 1లో ఏం చూసామంటే ఆయన అనువాడు. 2లో ఏం చూసాం ఇప్పుడు? ఆ నామమున, అనువాడు అంటే యెహోవా నామమున ఏం జరిగింది? ప్రార్థన జరిగింది. ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని చూడబోతున్నాం. ఆదికాండం 12:8. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈయన యెహోవా నామమున ఏం చేశాడు? ప్రార్థన. అప్పుడు వ్యక్తా కాదా? నిర్గమాకాండం 20:7. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. చూసారా? విన్నారా? ఆ నామాన్ని ఏం చేయకూడదు. మీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు ఎబ్రీ భాషలో తొలి ప్రతులు ఉన్నాయి కదా, ఆ తొలి ప్రతులు ఎంతో కాలం ఉండవు. ఏమవుతాయి? పాడవుతాయి. అందుకని ఏం చేసేవారు? మీకు బిబ్లాలజీలో చెప్పాను కదా, ఏం చేసేవాళ్ళు? నకలు అంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అలాంటివి తయారు చేసేవాళ్ళు. ఆ టైంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఈ శాస్త్రులు రాసేవాళ్ళు 7 times నోటిని కడుక్కొని ఆ పదం రాసేవాళ్ళట. అంత భయం. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, మనం ఎట తిరిగి మనమేమి పరిపూర్ణము ఖచ్చితంగా ఆయన పనిష్మెంట్ ఇస్తాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఆ పేరే వద్దు. ఏ పేరు? యెహోవా అనే పేరు వద్దు, పలకొద్దు. మరి ఏం చేద్దాం? దానికి పర్యాయ పదంగా పరలోకం అందాం. ఉదాహరణకి వాల్టర్ ఐక్రోట్ గారు రచించిన పాత నిబంధన దేవశాస్త్రములో ఏమని రాశారంటే, ఎబ్రీలకు పేరు పెడతారు కదమ్మా, ఆ పెట్టిన పేరు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూపించేలా పెడతారట. ఇప్పుడు పాయింట్ 2లో మనం ఏం చూడబోతున్నాం? దేవునికి వ్యక్తిత్వపు లక్షణాలు కలవు. అయ్యేంటో చూద్దాం. తెలివి, కొలసీ 2:3. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములున్నవి. మరి మనం చాలాసార్లు ఏం చెప్తాం? నాకు జ్ఞాపక శక్తి లేదు, నాకు తెలివి లేదు, నాకు బుర్ర లేదు, నాకు సరిగ్గా గుర్తుండవు, నాకు జ్ఞాపకం ఉండవు. అప్పుడు ఏం చేయాలా? అసలు జ్ఞానము, తెలివి, వివేచన ఎవరి యందు గుప్తమై ఉన్నాయట? దేవుని యందు. మరి ఆయన ఎవరండి? అది మనకు వ్యక్తిత్వపు లక్షణాలు ఉన్నాయి ఆయన దగ్గర. తెలివి ఉంది, జ్ఞానం ఉంది, వివేచన ఉంది ఆయన దగ్గర. అర్థమైంది? ఆయన దగ్గర మనం సంపాదించుకోవాలి, వాటిని అడగాలి. అడిగితే ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తిత్వపు లక్షణాల్లో ఇది మనం చూస్తున్నాం. దేవునికి సమస్తము తెలుసు అనే విషయం కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. బి విషయానికి వస్తే నిర్గమాకాండం 34:6. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము. దేవునికి ఏమున్నాయి? భావావుద్రేకాలు, ప్రేమ. సో దేవునిలో ఏం కనబడుతుంది? కౌగులింత. దేవునిలో ఏం కనబడుతుంది? ఆప్యాయత. దేవునిలో ఏం కనబడుతుంది? అనురాగము. సో ఈ విధంగా ఆయనలో ఏమున్నాయి? భావావుద్రేకం. నిర్గమాకాండం 34:14 చదువునాను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఏం కలగాడంట? రోషము. ఒకటి చూడండి, యోహాను సువార్త 11:35. జీసస్ వెప్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. యేసు కన్నీళ్ళు విడిచిన. అంటే దేవుడికి దుఃఖం ఉందా? దేవుడికి కన్నీరు ఉందా? అంటే మన విషయంలో దేవుడు ఏడుస్తాడా?
మన విషయంలో బాధ ఉంటుంది ఆయనకి. ఈ మాట ఎక్కడుంది చెప్పండి? ఏపీసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనములో, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడు. ఎలా ఏడుస్తాడు చెప్పండి పరిశుద్ధాత్ముడు? మీ నోట దుర్భాష ఏదైనాను రానియకండి. అంటే మన బూతులు మాట్లాడితే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. మూడోదేంటి? చిత్తం. దినవృత్తాంతం 2వ గ్రంథం 10:15. యెహోవా షిలోనియు అయిన అహియా ద్వారా నేబాతు కుమారుడైన యెరోబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన ఏమనుంది? దేవుని అంటే దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చును. అంటే దాన్ని చిత్తం అంటారు, గుర్తుపెట్టుకోండి. దాన్ని తీర్మానము అని కూడా అంటారు. తన ఉద్దేశం, ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుందండి. ఆ ప్రణాళికను దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. చిత్తము నెరవేర్చువాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఏంటి ఆయన చిత్తం చెప్పండి? మన పట్ల మనమందరము క్రీస్తు స్వరూపములోనికి రావాలి. సింపుల్ ఆన్సర్. ప్రసంగి 3:11. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు చిత్తాన్ని నెరవేర్చువాడు. యెషయా 46:5. అదంతా చదివితే దేవుణ్ణి ఎవ్వరు ఎదిరించలేరు, ఆయన క్రియలను ప్రశ్నించలేరు. ఏవు గ్రంథం 12:23, యెషయా గ్రంథం 47:8, దానియేలు 4:30. ఇవన్నీ అవే అర్థాలు వస్తాయి. దేవుడు తనకిచ్చవచ్చినట్లు, అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు సమస్తమును జరిగిస్తాడు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. కీర్తన గ్రంథం 115:3. మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. మనమేం ఆయనకి సలహా ఇవ్వక, దేవా ఇలా చేసుంటే ఎంత బాగుండు దేవా, ఆ ఓవర్ యాక్షన్ మనకొద్దు. అర్థమైందా? ఆయనకి ఎలా చేయాలో అలా చేశాడంతే. ఆయన ఎవరేనండి? ఆయన ఇష్టాన్ని లేక ఆయన చిత్తాన్ని నెరవేర్చువాడు. సంబంధాలు. దేవుడు మనుషులతో మాట్లాడును. ఆదికాండం 3వ అధ్యాయం 8-19 వచనాల్లో కనబడుతుంది. దేవుడు తన ప్రజలతో సంబంధాన్ని కోరుకుంటున్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం 7-8 వచనాలు, ప్రకటన గ్రంథము 21:7లో ఈ విషయాలు కనబడుతున్నాయి. మనిషి ఒంటరిగా బతకలేడండి, సంఘజీవి. గుర్తుపెట్టుకోండి. అలా బతికే పని అయితే వాడు రాయి, చెట్టు, పుట్ట, సూర్యుడికి నమస్కారం చేయడు. రూతు 1:6. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని, అంటే దేవుడు ప్రజలతో నడుచును, జీవించును. కీర్తన గ్రంథం 63:8 ఏమన్నాడు చూసారా? దేవుడు ప్రజలతో నడుస్తున్నాడు, జీవిస్తున్నాడు. ఎన్నోసార్లు నేను కూడా నండి, దేవా నువ్వు లేకుండా ఒక్క క్షణం. సో ఈ విధంగా మనిషి ఒంటరిగా బ్రతకలేడు అనే సత్యం మనం అర్థం చేసుకున్నాం. దేవుని వ్యక్తిత్వం నుండి మనము నేర్చుకోవలసిన విషయాలు. దేవుడు వ్యక్తి కనుక ఆయన్ని ఒక తండ్రిగా, స్నేహితుడుగా, కాపరిగా వర్ణించబడ్డాడు. కీర్తన గ్రంథం 23వ కీర్తన, యెహోవా నా కాపరి. దేవుడు ఏమై ఉన్నాడు? కాపరి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25-34. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ప్రాణమును గూర్చి, దేహమును గూర్చి మీరు చింతించొద్దు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అంటే దేంతో పోల్చుకున్నాడు? తండ్రితో. ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిత్వ లక్షణాలు. ఒక తండ్రిగా మనతో వ్యవహరిస్తున్నాడు, ఒక కాపరిగా మనతో వ్యవహరిస్తున్నాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇంకా స్నేహితుడు. ఇప్పుడు పర్సనల్ విషయాలు ఎవరు చెప్పుకుంటాం? భర్తతో చెప్పుకొని విషయాలు, భార్యతో చెప్పుకొని విషయాలు, తోబుట్టులతో చెప్పుకొని విషయాలు స్నేహితుడు చెప్పుకుంటాం. కాబట్టి నీకు ఎవరున్నా లేకపోయినా దేవుడు ఏమై ఉన్నాడు? తండ్రి. నీకెవరున్నా లేకపోయినా దేవుడు ఏమై ఉన్నాడు? కాపరి. దేవుడు స్నేహితుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనము ఆయనతో ఇలాంటి మంచి రిలేషన్ను పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి. దేవునితో మన సంబంధం అద్భుతంగా ఉంటుంది. మనము ఆయన్ని గౌరవిస్తాం, ఆరాధిస్తాం. అప్పుడు ఆయన మన యందు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. దేవుడు మన మధ్య ఉన్నాడు. వ్యక్తి. మనము జనరల్గా మనుషులు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూడగానే ఒకలా మాట్లాడతాం, ఆ వ్యక్తి లేనప్పుడు ఒకలా మాట్లాడతాం. అంటే దాని అర్థం ఏంటి? అతను వినడం లేదని. కానీ ఎవరు వింటున్నారు? అదే యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించు. అంటే ఆయన మనం చెప్పుకునే మాటలు ఆయన వినదగ్గేనా? మనం చెప్పుకునే మాటలు ఆయనకి ఇష్టమేనా? మనం మాట్లాడే మాటలు ఆయన అంగీకరిస్తాడా? మనం మాట్లాడుకునే మాటలు యాక్సెప్ట్ చేస్తాడా? మనం మాట్లాడే మాటలు ఆయన ఆమోద ముద్ర వేస్తాడా? ఇదనమాట.
సో మన మధ్య ఉన్నాడు. సో ఇవన్నీ మనకు తెలిసినప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క లక్షణాలు మనకు అర్థమైనప్పుడు నా వ్యక్తిత్వ లక్షణాలు బట్టి ఆయన ఏం చేయాలి? ఆనందించాలి. అలా ఆనందించుతున్నాడా లేక ఏడుస్తున్నాడా? మన భాషను బట్టి కూడా దేవుడు ఏడుస్తాడు. అపార్థం చేసుకున్నాం, లేకుంటే బూతు మాట్లాడాం, లేకుంటే అనరాని మాట అన్నాం, లేకుంటే హట్ చేసాం, ఇవన్నీ కూడా దేవునికి ఏం కలిగిస్తాయి? దుఃఖం. సో ఇలా తప్పులు దిద్దుకొని ఆయన ఎవరో మనం గుర్తిస్తే ఇప్పుడు చెప్పండి ఆయన ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఇప్పుడు దేవుణ్ణి మనము ఒక వస్తువుగానో లేదా శక్తిగానో చూడరాదు. దేవుని సమస్యలు పరిష్కరించే ఒక యంత్రంగా కూడా చూడకూడదు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16-19. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి. అంటే ఇప్పుడు ఎలా ప్రవర్తించారు న్యాయాధిపతులు అని అంటే, ముందు ఏదైనా తప్పు చేశారనుకోండి అమ్మా, తప్పు చేసిన వెంటనే ఏమొచ్చేది? వీళ్ళకి శిక్ష వచ్చేది. శిక్ష వచ్చిన వెంటనే ఏం చేసేవాళ్ళు? వీళ్ళు దేవునికి ప్రార్థన వెంటనే దేవుడు ఏం చేసేవాడు? న్యాయాధిపతులను పంపించి విడిపించేవాడు. మళ్ళీ ఏం చేసేవాళ్ళు? మళ్ళీ తప్పు చేసేవాళ్ళు. ఇప్పుడు దేవుని ఎలా వాడుకున్నట్టు? అట్లా వాడుకోకూడదు దేవుణ్ణి. దేవుడు మనకు ఏదో ఒక మేలు చేస్తేనే ఆయనకు విలువ ఇవ్వడం సరైన పద్ధతి కాదు. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన గౌరవించాలి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, దేన్ని బట్టి అన్నాడు ఆ పదం? దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతించాడు, వస్తువుని బట్టి స్తుతించలా. రోమన్ 3, దేవుడు స్వయంభవుడు. దీంట్లో పాయింట్ 1, దేవుడు అన్ని విషయాల్లో స్వతంత్రుడు, స్వయం సమృద్ధత గలవాడు, నిత్యుడు. అన్ని విషయాల్లో స్వయం సమృద్ధత గలవాడు, నిత్యుడు. దేవుడు అన్ని విషయాల్లో స్వతంత్రుడు. కొన్ని విషయాల్లోనా? అన్ని విషయాల్లో దేవుడు స్వతంత్రుడు. స్వతంత్రుడు అంటే ఆయన ఎవరైనా సలహా తీసుకోవాలన్నా, అంటే ఎవరైనా అడిగి చేయాలన్నా, ఎవరైనా కంట్రోల్లో ఉండి చేయాలన్నా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దేవుడెవరు? స్వయంభవుడు అంటే తనకు తానుగా ఉన్నవాడు. ఆయన ఇంకొకరు కంట్రోల్లో ఉండడు, ఆయన కంట్రోల్లో అందరూ ఉంటారు. పాయింట్ 2, దేవుడు జీవం గలవాడు అంటే స్వయం జీవుడు. ఆయన జీవము ఇతరుల ద్వారా వచ్చింది కాదు. మన జీవానికి మూలము దేవుడు, కానీ ఆయన జీవానికి మూలము ఆయనే. అందుకే ఆయన నిత్యుడు, ఎవరిపై ఆధారపడడు గనుక దేవుడు స్వయంభవుడు. అందుకే ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఎందుకున్నామంటే ఆయనకు ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనకు ఆయనే ప్రాణం తీసుకున్నాడు, ఆయనే తిరిగి లేచాడు, నిన్ను కూడా ఆయన జీవం పోసి లేపబోతున్నాడు. ఆయనలా మనము కూడా ఆయనతో ఉండబోతున్నాం, ఆయనలాగే జీవించబోతున్నాం. ఆయన అమరుడు అంటే నిత్యం జీవించేవాడు. ఆయన అమరత్వాన్ని మనకిచ్చాడు. మనం స్వయంగా అమరులము కాము, ఆయన స్వయంగా అమరుడు. ఆయన అమరత్వాన్ని మనకిచ్చి ఆయనలాగే మనల్ని నిత్యం జీవింపచేయబోతున్నాడు. అందుకే ధన్యులం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ఇందుకే ధన్యులు. మనకు వాస్తవాలు తెలిస్తేనే ఆనందం వేస్తుంది. నెంబర్ 3, దేవుడు స్వయంభవుడు అనుటకు లేఖనాల రుజువులు చూద్దాం. నిర్గమాకాండం 3:14. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల ఏమన్నాడు? అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. ఉన్నవాడు అంతే. ఉన్నవాడు అంటే స్వయంభవుడు. ఉన్నవాడంటే తనకు తానే ఉన్నవాడు, తనను ఇంకొకరు కలుగు చేయలేదు. దేవుడు స్వయంభవుడు అనడానికి లేఖనం రుజువులో ఏం చూపించాను? దేవుడు ఉన్నవాడు. 91 కీర్తన 2వ వచనం. పర్వతములు పుట్టక మునుపు ఎప్పుడున్నాడు? లోకమును నువ్వు ఎప్పుడున్నాడు? పర్వతములు పుట్టక మునుపు అంటే ఈ సృష్టి లేనప్పుడే, నువ్వు నేను లేనప్పుడే ఆయన ఉన్నాడు. మరి ఇంకా ఆయన ఏం అర్థమవుతాడండి మనకు? ఓకే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12 నుంచి, దేవునిపై అందరూ ఆధారపడతారు కానీ దేవుడు ఎవరిపై ఆధారపడు. అందుకే ఆయన స్వయంభవుడు. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన 25 అందరినీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయు. అందరికి ఏమిచ్చేవాడు? ఆయన జీవమును ఊపిరినిచ్చేవాడు. ఊపిరి, ఈ పురుగు, చిన్న పురుగు, దానికి ఊపిరి పోసింది ఎవరు? దేవుడే. ఈ ప్రపంచంలో ఏదైనా ఊపిరి కలిగి ఉంది అని అంటే ఎవరి వల్ల వచ్చింది ఆ ఊపిరి? దేవుని వల్ల. కాబట్టి ఆయన ఎవరు? స్వయంభవుడు. ప్రకటన 1:8. అల్ఫాయు ఒమేగను నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను. అంటే అర్థం ఏంటి? మొదటివాడను, కడపటివాడను, ఆది నేనే, అంతము నేనే, అల్ప నేనే, ఓమెగ నేనే.
కాబట్టి ఎవరైనా స్వయంభవుడు. మరి ఈ మాట యేసుప్రభు లేదా అన్నాడు, నేనే అల్ఫా ఓమెగా, నేనే మొదటివాడను కడప. మరి దేవుడు ఏమై ఉన్నాడు? స్వయంభవుడు. సో ఇందులో కొన్ని చెప్తాను మీకు. 4వ పాయింట్, దేవుడు స్వయంభవుడు గనక మనము నేర్చుకోగలిగిన పాఠాలు ఏమిటి? 9:14 ఎబ్రి. నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. విన్నారా? ఏంటి మనం నేర్చుకోవాల్సిన పాఠం? ఆయన స్వయంభవుడు కాబట్టి జీవం గల దేవుణ్ణి ఆరాధించాలి. ఏమి విడిచి? నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు అంటే బలులు, సబ్బాతు, పండుగలు, సున్నతి, కర్మకాండాలు ఇవన్నీ ఉంటాయి కదా ధర్మశాస్త్రంలో. అవన్నీ మనిషికి ఏమి ఇవ్వలేకపోయాయి? సాల్వేషన్, రక్షణ, పరిశుద్ధత, నిత్యత్వము ఇవ్వలేకపోయాయి. నిర్జీవ క్రియలు అంటే అవి మనకు జీవం ఇవ్వలేదు అని అర్థం. మరి దేవుడు ఏమిచ్చాడు? జీవం ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా మనకి మా ఆత్మకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? జీవం గల దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. ఎబ్రీ పత్రిక 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దృష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎబ్రీ పత్రిక 10:31. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అంటే దీని అర్థం ఏంటి? జీవం గల దేవుని నుండి వైదొలుగుట సిన్, పాపం. ఇంత గొప్ప దేవుడు అని తెలిసి కూడా ఆ ప్రభువుకు దూరం అయిపోతే ఏం చేస్తున్నాం మనం? భయంకరమైన పాపం చేస్తున్నాం మనం. ఇంతకంటే పాపం కోట్లేదు. ఎవరైనా నరకానికి పోతున్నారంటే ఏ విచారం, దొంగతనం చేసి కాదు. చెప్పండి, యేసు ప్రభు నాకు వద్దు అని నరకానికి పోతున్నారు. ఎందుకనంటే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసామండి. అయితే ఏం జరిగింది? ఇలాంటి పాపులను ప్రభు ఏం చేశాడు? రక్షించాడు. అది మన పాపాన్ని ఆయన మీద వేసుకొని మన కోసం బలై ఆయన రక్షించి. అది మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే జీవం గల దేవుణ్ణి ఏం చేయాలి? మనము ఆరాధించాలి. నేను ఆరాధించలేదంటే జీవం గల దేవునికి ఏమయ్యాను అంటే దాని అర్థం పాపం చేశాను అని అర్థం. స్వయంభవుడైన దేవుణ్ణి నేనేం చేయాలి? ఆరాధించాలి. ఆరాధించడం మానేస్తే నేనేం చేస్తున్నాను? పాపం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 5:26. మా వలె సమస్త శరీరుల్లో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. చూసారా? దేవుని భీకరత్వాన్ని గుర్తించి జాగ్రత్త పడాలి. అమ్మో, ఆయన ఎవరు? దహించు అగ్ని. ఆయన ఎవరు? మండుచున్న అగ్ని. అయ్యో, ఆయన పాపాన్ని సహించడు. డాంబికులు ఆయన ఎదుట నిలవలేరు. పాపానికి ఆయన ఎద్ద చోటు లేదు. ఆయన ఎక్కడున్నాడు? కాళ్ళచున్న రాళ్ల మధ్య. హోలీ, పవిత్రత. సో ఆయన ఎవరో మనకు తెలియాలి. నెంబర్ 4, యెహోషువ 3:11. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా. ఆ దేవుడు ఎక్కడున్నాడు? నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా మధ్యలో ఉన్నాడు, నా వెనకున్నాడు, నా ముందున్నాడు, నన్ను ఆవరించి ఉన్నాడు. అది స్వయంభవుడు అని గుర్తించి జీవంగల దేవుడు మనతో ఉన్నాడని గుర్తించి అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దేవుని గుణలక్షణాలు అన్న అంశం మీద దేవుడు ఆత్మ, దేవుడు వ్యక్తి, దేవుడు స్వయంభవుడు అనే 3 విషయాలు ఈరోజు వరకు మేమందరం నేర్చుకోగలిగాం. కాబట్టి మా జీవితంలో దేవా నువ్వేమై ఉన్నావు, అసలు మీరు ఎవరై ఉన్నారు, మీ వ్యక్తిత్వం ఏంటి, మీ స్వభావం ఏంటి, మీ మనస్సు ఏంటి, ఇవన్నీ తెలిస్తే మేము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేం, ఇష్టం వచ్చినట్టు బ్రతకలేం, ఇష్టం వచ్చినట్టు మేము జీవించలేం. కాబట్టి ప్రభువా, మీరు ఎలాంటి వారో తెలుసుకుంటే మేము నిన్ను సంతోషపెట్టగలం, నిన్ను ఆరాధించగలం, నిన్ను మహిమపరచగలం, నిన్ను కొనియాడగలం. అలా బ్రతకడానికి నీ కృప ఈ బిడలకు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దైవ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము సదాకాలం మనకు సకల పరిశుద్ధులకు తోడయుండునుగాక. దైవాశిష్యులు అందరికీ వందనాలు.